Hi viewers, welcome to my channel Rajesh English Club. Friends, ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఇది యాక్చువల్గా పార్ట్ 2, పార్ట్ 1 అనేటువంటి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అది వావెల్స్ గురించి. సో ఇవి కాన్సోనెంట్ సౌండ్స్. సౌండ్స్ తెలియకుండా ఇంగ్లీష్లో వర్డ్స్ని కరెక్ట్గా పలుకుతున్నాం అని మనం అనుకుంటే మనం తప్పు చేసినట్టే లెక్క. మనకు సౌండ్స్ తెలీదు, బట్ ఇంగ్లీష్లో పదాలను మటుకు ఎలాగంటే అలా పలుకుతూ ఉంటాం. బట్ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? సౌండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి అటువంటి సౌండ్స్ గురించి మనం తెలుసుకోవాలి కదా. సో వావెల్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన టర్న్ కాన్సోనెంట్స్ గురించి. మరి ఈరోజు క్లాస్లో మనము కాన్సోనెంట్స్ ఎన్ని, వాటి యొక్క సౌండ్స్ ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్స్, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మ్యానర్ ఆఫ్ ఆర్టికులేషన్, నెక్స్ట్ వాయిస్లెస్ వాయిస్డ్ సౌండ్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని క్లియర్గా మన క్లాస్లో తెలుసుకుందాం. మరి కాన్సోనెంట్స్ ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? ఇంగ్లీష్లో కాన్సోనెంట్స్ 24 ఉంటాయి. టోటల్ సౌండ్స్ ఎన్నండి? 44. 20 వావెల్స్, వాటి గురించి ఆల్రెడీ వీడియో ఉంది. ఈ 24 కాన్సోనెంట్స్ ఇక్కడ నేను రాశాను. వాటిని ఎట్లా మనం ప్రొనౌన్స్ చేయాలి, వాటికి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను. ఫొనెటిక్ ఫామ్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ని తీసుకున్నాను. మీరు దాన్ని చూసి ఆ వర్డ్ ఏంటో గెస్ చేయండి, నేను కూడా చెప్తాను. సరే, ఫస్ట్ ఇదేంటండి? ప. ఏంటి? ప. ఇక్కడ చూడండి, వర్డ్ ఏంటండి? ప ఎట్, పెట్. ఏంటిదండి వర్డ్? పెట్. నెక్స్ట్ సెకండ్ ఇది చూడండి, ఇదేంటి? బ. బ. బ ఎట్ బెట్, అంతే కదండి. నెక్స్ట్ ట. ట ఈ మ్, టిమ్. ఏంటండి వర్డ్? టిమ్. నెక్స్ట్ డ్. డ్. డ్ ఈ మ్, డిమ్. ఈ వర్డ్ ఏంటి? డిమ్. నెక్స్ట్ ఇది చూడండి, క. క. బ ఆ క, బ్యాక్. మీరు గెస్ చేయండి, ఆ వర్డ్ని ఆలోచించండి. నెక్స్ట్ ఇది చూడండి, గ. ఏంటండి సౌండ్? గ. గ ఐ మ్, గెయిమ్. మీరు ఒకసారి వావెల్స్ వీడియో కూడా నాకు చూడండి. అక్కడ మీకు ఆ సౌండ్స్ కూడా మీకు తెలిస్తే, ఇవి అవి రెండు తెలిస్తే వర్డ్స్ని ఎలా రాయాలో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. అలా ఉంటుంది దీని ప్రొనౌన్సియేషన్. చూడండి, క ఆ క్యాచ్. ఏంటండి ఈ వర్డ్? క్యాచ్. నెక్స్ట్ ఈ వర్డ్ చూద్దాం, ఇది జ్. జ్. జ్ ఒత్తున్నట్టు ఊహించుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, ల ఆ జ్, లార్జ్. ఇక్కడ ఆర్ను మనం యాక్చువల్గా ప్రొనౌన్స్ చేయం, లార్జ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి రండి. ఏంటండి? ఐన్, ఫైన్. ఏంటండి వర్డ్? ఫైన్. నెక్స్ట్ ఐ వ్ ఇంగ్, సేవింగ్. సేవింగ్ అండి. నెక్స్ట్ ఇది జాగ్రత్తగా చూడండి, తాలాగా పలుకుద్ది. థిన్. థిన్. నెక్స్ట్ ఇది చూడండి, దా సౌండ్ అనేటువంటిది వచ్చిందండి. ఇది దెన్. దెన్. ఈల్, సీల్. ఏంటంటే ఈ వర్డ్? సీల్. ఇది జూ. జ, ఇది ఊ సౌండ్, జూ. ఇది చూడండి, ఇక్కడ రాస్తున్నాను తెలుగులో మీకు క్లియర్గా అర్థం కావడం కోసం. ర్ ఆ రష్. రష్. నెక్స్ట్ అది జ్. ఇదేమో జ్, ఇది జ్.
ఇది కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది, బట్ మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి విధానం వేరు, అంటే వాటిని పలకడానికి వాడేటువంటి ఈ ఆర్టికులేటర్స్ అనేటువంటి వేరుగా ఉంటాయి. సో చూడండి ఇక్కడ విజన్, విజన్. ఓకే, నెక్స్ట్ ఏంటండి సమ్, సమ్. ఇది ఎఫ్ ఐ, ఇది ఐ అండి, ఫైన్. నెక్స్ట్ ఇంగ్, సింగ్, సింగ్. హీల్, హీల్. ఇది లాస్ట్ సౌండ్ లవ్, లవ్. రన్, రన్. వా, ఇక్కడ లిప్స్ అనేటువంటి క్లోజ్ చేయాలన్నమాట. వా, ఇదేమో మామూలు వా, ఇది వా. లాస్ట్ ఇది యా, యు. సో ఇలా మనము ఈ 24 కాన్సోనెంట్స్ని పలకాలి, వాటిని గుర్తించేటువంటి విధానం ఇది. వొవెల్స్ కాన్సోనెంట్స్ రెండు మీరు తెలుసుకుంటే వర్డ్స్ యొక్క ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ మీకు తెలిసింది, అప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా పలుకుతున్నాం అనేటువంటిది గుర్తించండి. నెక్స్ట్ చూద్దాం ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. ఆర్టికులేటెడ్స్ అంటే ఓరల్ ట్రాక్లో ఉండేటువంటి కొన్ని ఆర్గాన్స్ సౌండ్ పుట్టడానికి కారణమవుతూ ఉంటాయి. అవి 2 టైప్స్గా ఉంటాయి. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అనేటువంటిది ఇది యాక్చువల్గా మనం ప్రొనౌన్స్ చేయడానికి ఇంత డెప్త్గా అవసరం లేదు, బట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, ముఖ్యంగా స్టూడెంట్స్, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్లో వేటి కిందకి ఏ వస్తాయి అనేటువంటి మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ కింద ఫస్ట్ బైలేబియల్స్. బైలేబియల్స్ కింద ప, బ, మ, వా ఈ సౌండ్స్ అనేటువంటివి వస్తాయి. గుర్తుంచుకోండి, ఈ 4 సౌండ్స్ బైలేబియల్స్ కిందకి వస్తాయి. అంటే వీటిని మనం లిప్స్ తోటి మనము పలుకుతాం అన్నమాట, ప, బ అలా. నెక్స్ట్ లేబియోడెంటల్ కిందకి ఫ్, వ్ అనేటువంటి సౌండ్స్ వస్తాయి లేబియోడెంటల్ కింద. వీటిని నోట్ చేసుకొని ఖచ్చితంగా ప్రిపేర్ కండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా టెట్, డిఎస్సి వీటి మీద ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ మీకు కావాలి. నెక్స్ట్ డెంటల్ అండి, డెంటల్కి 2 ఉంటాయి, సో 2 సౌండ్స్ అనేటువంటి వస్తాయి. మనము వీటిని పలకడానికి మీకు ఇబ్బంది అవుతే దాన్ని ద అనేటువంటిది గుర్తుంచుకోండి, అలానే వాటిని మనం ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ అల్వియోలర్ అండి, అల్వియోలర్ కిందకు వచ్చేటువంటిది ట, డ, స్, ల్, న్, జ్. సో ఇవి అల్వియోలర్ అనమాట. ఈ 6 అల్వియోలర్ కిందకి వస్తాయి. నెక్స్ట్ పోస్ట్ అల్వియోలర్కి ఆర్, ర్ సౌండ్ తీసుకుంటాం. నెక్స్ట్ పాలటో అల్వియోలర్కి మనము ష్ తీసుకుంటాం. నెక్స్ట్ తీసుకుంటాం, తీసుకుంటాం. ఓకేనా, ఈ 4ని మనం పాలటో అల్వియోలర్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ప్యాలెటల్ కింద మనం యా సౌండ్ని తీసుకుంటాం. నెక్స్ట్ వీలార్ కిందకి వచ్చేసి క్, గ, న్. ఓకేనా. నెక్స్ట్ గ్లోటల్ ఇక్కడ ఉంటుంది, ఈ లోపల నుంచి వస్తుంది అనమాట ఈ సౌండ్ హ. చూడండి మీరు, హా సౌండ్ ఎలా వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చినట్టు ఉంటుంది. సో గ్లోటల్ కింద హెచ్ అంటే హా సౌండ్ని మనం తీసుకుంటాం. ఇవి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, ఏ ప్లేస్లలో సౌండ్స్ అనేటువంటి పుడతాయి అనేటువంటిది వీటి నుంచి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అనేటువంటిది ఉంది. మేనర్, సో వీటిని యాక్చువల్గా సపరేట్గా నేను రాయకుండా ఇక్కడ రాస్తాను, అందుకోసమే ఇట్లా బాక్స్ లాగా నేను గీసాను. సో మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ కూడా మనకు తెలియాలి. సో మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ కింద చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ సౌండ్స్, ఇది ప, బ, ట, డ, క, గ, వీటిని మనము ప్లాజివ్స్ అంటాం. ప్లాజివ్స్ ఏంటంటే, ఈ ప్లాజివ్స్ యాక్చువల్ లోపల సౌండ్ బంధించి సడన్గా రిలీజ్ చేస్తే వచ్చేటువంటి సౌండ్స్ అనమాట ఇవి. చూడండి, సడన్గా ఒక్కసారి రిలీజ్ చేస్తే సౌండ్ అనేటువంటిది బయటకు వచ్చింది అనమాట. సో వీటిని మనము
ప్లాజివ్స్ అంటాం. ఏమంటాం? ప్లాజివ్స్. నెక్స్ట్ ఆ రెండు ఉన్నాయి చూసారా, వీటిని మనము ఆఫ్రికేట్స్ అంటాం. ఆఫ్రికేట్స్ ఏంటండి? ఆఫ్రికేట్స్. ఆ సౌండ్స్ ఏంటి? ఆఫ్రికేట్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఫ్రికేటివ్స్. వీటిని మనం ఫ్రికేటివ్స్ అంటాం. ఫ్, వ్, థ్, ద, స్, జ్, ష్, జ్. నెక్స్ట్ ఫ్రికేటివ్స్ ఇంకా రెండు కూడా ఉన్నాయండి. ఇది కూడా ఫ్రికేటివ్ అండి. ఏంటంటే ఫ్రికేటివ్స్ అర్థము లోపల సౌండ్ బంధించుకొని కొంచెం కొంచెం రిలీజ్ చేస్తూ ఉంటాం, లైట్గా రిలీజ్ చేస్తూ ఉంటాం అనమాట ఫ్రికేటివ్ని. చూడండి, ఇఫ్ లోపల పెట్టుకొని కొంచెం ఆ హోల్ ద్వారా రిలీజ్ చేస్తూ ఉంటాం ఫ్రికేటివ్స్ని. సో ఇది ఫ్రికేటివే, రి కూడా ఫ్రికేటివే. ఓకే. నెక్స్ట్ ఈ మూడింటిని మనము ముక్కుతోటి పలుకుతాం అన్నమాట. సో వీటిని నాజల్స్ అంటాం. నాజల్స్. నెక్స్ట్ వీటిని సెమీ ఓవెల్స్ అంటాం. సెమీ ఓవెల్స్ అనమాట. ఇవి కాన్సోనెంట్స్ ఉన్నప్పటికీ ఓడి యొక్క సౌండ్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు వీటిని యూజ్ చేస్తే ఇవి ఓవెల్స్ తోటి కలిసిపోతూ ఉంటాయి, అందుకే వీటిని మనం సెమీ ఓవెల్స్ అంటాం. నెక్స్ట్ ఇది లేటరల్ అంటాం. లేటరల్. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పినవి మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అండి. ఇవేమో ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, వీటిని మనం మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటాము. మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ కింద ప్లాజివ్స్ అనేటువంటి చెప్పాను, ఆఫ్రికేట్స్ చెప్పాను, ఫ్రికేటివ్స్ చెప్పాను, నాజల్స్ చెప్పాను, లేటరల్ చెప్పాను, సెమీ వావెల్స్ అనేటువంటి చెప్పా. దేని కిందకి ఏ సౌండ్స్ వస్తాయి అనేటువంటిది క్లియర్గా గుర్తుంచుకోవాలి. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఖచ్చితంగా అడుగుతాడు. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ కింద ఏమేమి వస్తాయి, బైలేబియల్స్ కింద ఏ వర్డ్స్ వస్తాయి అనేటువంటిది ఇక్కడ అడుగుతాడు. సరే, ఏ సౌండ్స్ వస్తాయి అనేటువంటిది అడుగుతాడు. అదేవిధంగా మేనర్ కింద ఏ సౌండ్స్ వస్తాయి అనేటువంటి పర్టికులర్గా అడుగుతుంటాడు. కాబట్టి కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వీటి గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ చిన్న టాపిక్ ఉంది, అది వాయిస్డ్, వాయిస్లెస్ కాన్సనెంట్స్. వాయిస్డ్ కాన్సనెంట్స్ ఉంటాయి, వాయిస్లెస్ కాన్సనెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఏంటంటే వాయిస్డ్ అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతే వాటిని మనము వాయిస్డ్ కాన్సనెంట్స్ అంటాం. వైబ్రేట్ అవుతాయి, ఇక్కడ వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయి. వాయిస్లెస్కి వైబ్రేట్ కావు, అంటే ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అనేటువంటివి అవుతాయి. చూడండి, ఇక్కడ నేను రాసినటువంటి ఈ 9 వాయిస్లెస్ గుర్తుంచుకోండి. వీటిని మనము వాయిస్లెస్ కాన్సోనెంట్స్ అంటాం. ఇవి 9 ఉంటాయి. ప చూడండి, ఇక్కడ పెట్టుకోండి. ప ప సౌండ్ ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుద్ది, ఇక్కడ ఏమి ఇవి వైబ్రేట్ కావు. ప క ట ట సౌండ్ ఇక్కడ నుంచి రాదు, ఇక్కడ ప్రొడ్యూస్ కాదు, ఇక్కడ వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవ్వవు. వీటిని మనం వాయిస్లెస్ సౌండ్స్ అంటాం. వీటిని మనము వాయిస్డ్ సౌండ్స్ అంటాం. వాయిస్డ్. వీటిని చెప్పేటప్పుడు ఇక్కడ వోకల్ కార్డ్స్ అనేటువంటి వైబ్రేట్ అవుతాయి. బ బ బ చూడండి, బ ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. బ వీటిలో ఏ చెప్పినా కానీ వైబ్రేట్ అనేటువంటిది అవుతుంది. వీటిని మనము వాయిస్డ్ కాన్సోనెంట్స్ అంటాం. ఈ 15 వాయిస్డ్ కాన్సోనెంట్స్, ఈ 9 వాయిస్లెస్ కాన్సోనెంట్స్. మీరు వాయిస్డ్ కింద ఏ ఉంటాయి, వాయిస్లెస్ కింద ఏముంటాయి అనేటువంటిది కూడా క్లియర్గా గుర్తుంచుకోవాలా. ఇవన్నీ కూడా నేర్చుకుంటేనే మనం ఎగ్జామ్లలో మార్క్స్ అనేటువంటివి సాధించగలం. సో ఇవి ఫ్రెండ్స్ కాన్సనెంట్స్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. సో మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.